దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవనగమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, యథాక్రతురస్మిన్ లోకే పురుషో భవతి తథా ఇతః ప్రేత్య భవతి అని ఒక నియమం ఉంది శాస్త్రంలో. దానికి యథాక్రతు న్యాయము అని పేరు పెట్టారు. అంటే ఇక్కడ మనం ఏ విధమైనటువంటి అభ్యాసాన్ని చేస్తామో అట్లాంటి ఫలితాన్నే తర్వాత కాలంలో పొందుతాము. సామాన్యంగా మనకు అందరికీ తెలిసినటువంటి విషయం ఇది. ఏ రకమైనటువంటి ప్రాక్టీస్ మనం చేస్తే రిజల్ట్ ఆ రకమైనటువంటిది మనకు వస్తుంది. ఆటల్లో కానీ, పాటల్లో కానీ, చదువుల్లో కానీ, ఇతరమైన వాటిల్లో కానీ. ఇది కేవలం లౌకికమైన వాటిల్లోనే కాకుండా ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా ఎలాంటి ఉపాసన ఈ లోకంలో ఉండే సమయంలో ఒక జీవుడు చేస్తాడో ఈ లోకం నుంచి బయటపడ్డ తర్వాత ఆ రకమైన ఫలితాన్నే అతడు పొందును. ఇది ఈ యథాక్రతు న్యాయానికి తాత్పర్యం అన్నమాట. భగవద్గీత 8వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మొత్తం భగవంతుణ్ణి ఆశ్రయించి ఉపాసన చేసి ఆయన ద్వారా ఫలితాలు పొందాలనుకునే వాళ్ళని 3 రకాలుగా విడదీశాడు 7వ అధ్యాయంలో. దాన్ని 8వ అధ్యాయంలో కొనసాగిస్తూ ఏ ఉపాసన చేసేటటువంటి వాడు ఎలాంటి ఫలితాన్ని పొందుతాడు, దానికి ఉపాసన పద్ధతి ఏమిటి, ఇది 8వ అధ్యాయానికి తాత్పర్యం అన్నమాట. అందులో మొదటి విభాగం ఐశ్వర్యార్థి, 2వ విభాగం ఆత్మకాంక్షి అంటే కైవల్యార్థి అని అంటారు. 3వ వర్గం మోక్షార్థి అంటే వాడు భగవంతుణ్ణే కోరుకునేవాడు. ఒకడు సంపద కోరుకునేవాడు, ఒకడు ఆత్మని కోరుకునేవాడు, ఒకడు పరమాత్మని కోరుకునేవాడు. ఇలాగ 3 రకాలుగా విడదీశాడు. ఈ 3 రకాల వాళ్ళు ఎలాంటి ఉపాసన చేయాలి, అది తెలిస్తే కదా ఆ ఉపాసన చేసి ఆ ఫలితాన్ని పొందడం అనేది సాగుతుంది. అందులో ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వ్యక్తి ఎట్లాంటి ఉపాసన చేయాలి, ఇది 3 శ్లోకాల్లో 8, 9, 10 ఈ 3 శ్లోకాలు కూడా ఐశ్వర్యార్థి అయిన వాడు చేయాల్సినటువంటి ఉపాసన విధానాన్ని చెప్పేటటువంటి శ్లోకాలు. అందులో 8వ శ్లోకాన్ని మనం తెలుసుకున్నాం. అభ్యాసయోగయుక్తేన చేతస,
నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. ఇది మనం గతంలోనే ఈ విషయాన్ని గురించినటువంటి వివరణని మనం తెలుసుకున్నాం. అయినా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అభ్యాస యోగ యుక్తేన అని అంటే భగవంతుణ్ణి తాను కోరినటువంటి సంపదలని ఇచ్చేవాడిగా, ఇది ఒక అభ్యాసం. ఆ తర్వాత భగవంతుడి గుణాలు తెలిసి అది ఇవ్వడం కోసం ఆయన గుణాలతోటి ఆయన చేసేటటువంటి ధ్యానం యోగం చేత అభ్యాస యోగములతోటి కూడుకుని, అంటే తన మనస్సులో వాటిని నింపుకుని నాణ్యగామిన మనస్సుని ఇతరమైన వాటి మీదకి పోనివ్వకుండా ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడు పరమం పురుషం దివ్యం యాతి. దివ్యం అంటే కొంతమంది సూర్యుణ్ణి అని అనుకున్నారు. ఎందుకంటే దివి అంటే ఆకాశం కదా, ద్యులోకము అని అంటున్నారు. ఆ ద్యులోకంలో ఉండేవాడు కనుక అతనిని దివ్యుడు అని అంటారు. సూర్యుని కూడా దివ్యుడు అని అంటారు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని ఒక మంత్రం. అంటే బ్రహ్మవేద, బ్రహ్మని తెలుసుకుంటే బ్రహ్మైవ భవతి, బ్రహ్మే అయిపోవును, బ్రహ్మ ఏవ భవతి అని ఉంది అక్కడ మంత్రంలో. కానీ దానికి వివరణ ఇచ్చినటువంటి మన పూర్వ ఆచార్యులు వీడు బ్రహ్మ అయిపోవడం అనేది ఉండదు ఎప్పుడూనూ. ఎందుకంటే వీడు బ్రహ్మ అవ్వడు, ఇప్పుడు అవ్వలేదు కదా, అంటే బ్రహ్మ కంటే వీడు వేరే కదా. అంచేది వేరైన వాడు వాడి కింద ఎలా అయిపోతాడు? వాడితోటి సమానమైన రూపాన్ని, సుఖాన్ని, గుణాలని పొందును. అంచేత ఏవా అనేటటువంటి అక్కడ అవధారణ పదానికి ఇవా అని అర్థం చెప్పాలి అనే ఒక నిర్ణయాన్ని గతంలోనే పూర్వులు చేసి పెట్టారు. అలాగే ఇక్కడ కూడా పరమం పురుషం యాతి, అప్రాకృతుడైనటువంటి పురుషోత్తముణ్ణి పొందుతాడు వీడు. అంటే పురుషోత్తముడితోటి సమానమైనటువంటి స్థితిని, పురుషోత్తముడు అనుభవించేటటువంటి ఆనందానికి దీటైనటువంటి ఆనందాన్ని వీడు పొందుతాడు. ఎప్పుడు పొందుతాడు? అనుచింతయన్. చింతయన్ అంటే ఆయన్నే ఆలోచన చేస్తూ, ఆయన్నే ఉపాసన చేస్తూ అని అర్థం. కానీ ఇక్కడ ఉత్తి చింతయన్ చెప్పాల, అనుచింతయన్ అని చెప్పాడు. అనుచింతనం అంటే ఏ పనిలో తానున్నా, ఏ స్థితిలో తానున్నా ఆ స్థితి దీనిని పొందించేది అనే భావనతోటి వాడు చింతన చేస్తూ ఉండాలి. అంటే తన యొక్క లక్ష్యం ఏదో దీనిని తను చేసే ప్రతి పనితోటి అనువర్తింప చేసుకోగలగాలి. అది అనుచింతనము అని అంటాం అన్నమాట. సో ఎవడైతే ఇలా అనుచింతన చేస్తుంటారో వాడు దివ్యం పరమం పురుషం యాతి. మమ సాధర్మ్యం ఆగతా అని భగవద్గీతలోనే కృష్ణుడు తర్వాత చెప్తాడు. అలాగా భగవంతుడితో సమానమైనటువంటి స్థితిని పొందుతాడు. చాలా బాగుందా? మరి దాన్ని నేనేం చేయాలి ఇప్పుడు? దానికి ఎట్లాంటి ఉపాసన చేయాలి అని అడిగాడు అర్జునుడు. దానికి సమాధానం చెప్తాడు తర్వాతి శ్లోకాల్లో, 9, 10 శ్లోకాల్లో అని మనం ఆరంభం చేసుకున్నాం. ఏమని? కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంసం అనుస్మరేత్ యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. తర్వాతి శ్లోకం కూడా దీనికి అనుబంధమే. ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తో యోగబలేన చ ఏవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషం ఉపైతి దివ్యం. అద్భుతమైనటువంటి ఉపాసన క్రమం
ఐశ్వర్యం ఎవరికి అక్కర్లేదు కనుక, సంపదలు ఎవరికి అక్కర్లేదు, అందరికీ కావాలండి. కానీ ఆ సంపదలు చక్కగా శాశ్వతంగా ఉండాలి. శాశ్వతంగా అంటే వీడికి బోరు కొట్టనంత వరకు ఉండాలి. దానికి భగవంతుడు ఒక ఉపాసన పద్ధతిని చెప్తున్నాడు. అసలు ఇట్లాంటివి ఎన్ని రకాల అనుభవాలు, ఎన్ని రకాల సుఖాలు, ఎన్ని రకాల ప్రాపంచికమైనటువంటి ఈ దృశ్యాలు ఇవి మనకు కావాలనుకుంటున్నామో అన్నీ వస్తువులో యోగ్యత తగ్గదు, వీడిలో అనుభవానికి కొరత ఉండకుండా. ఇప్పుడు మనకి ఎంత ఇష్టమైన దాన్ని చూసినా కొంతసేపు చూసినా అది కళ్ళకి నొప్పి వస్తుంది కదండి, కళ్ళు ఎర్రబడిపోతాయి కదండి, తలకాయ నొప్పి వస్తుంది కదా. ఇలాంటిది రాకుండా ఉండేట్టుగా చేసి, కంటికి లోపం రాకుండా, దృశ్యంలో ఆ నూతనత్వం తగ్గకుండా వీడికి ఎంత చూడగలిగితే అంతా వీడు చూడొచ్చు. తర్వాత వాడికి ఇంకా నాకు ఇది అక్కర్లేదు అని అనిపిస్తే అప్పుడు దాన్ని తీస్తాడు. ఇలాగా అద్భుతమైనటువంటి అనుభవాలని, సంపదలని, యోగ్యత కలిగినటువంటి ఉత్తమమైనటువంటి యోగ్యతలు కలిగినటువంటి వస్తువులని అనుభవించగలిగేటటువంటి స్థితిని భగవంతుడు తప్ప ఇంకెవడూ కలిగించలేడు. అది కూడా ఇప్పుడు ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వాటిలో మనం ఉన్నాం అనుకోండి. ప్రకృతి సంబంధమైన వాటిల్లో ఉంటే ప్రకృతికి సహజంగా ఒక లక్షణం ఉంది. ఏమిటి ఆ లక్షణం అంటే మార్పు చెందుట. ఒకనాడు సత్వం అధికంగా ఉంటుంది, ఒకనాడు రజస్సు అధికంగా ఉంటుంది, ఒకనాడు తమస్సు ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా ఉన్నది ఎప్పుడు అలానే ఉండదు, అది మళ్ళీ వెనక్కి ఒకసారి మళ్ళీ తగ్గుతూ ఉంటుంది, మరొకటి పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ తగ్గుతూ ఉంటుంది, మరొకటి. ఈ ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి పదార్థం, ప్రకృతిలో ఉండడం అంటే విరజకి ఈవల ఉండేటటువంటిదంతా మొత్తం ప్రకృతే అని అంటాం. ఇందులో ఉండేది ఎక్కడ ఏ వస్తువు ఎలా ఉన్నప్పటికీ కూడా అది అలానే ఎప్పుడు ఉండిపోవడం అనేది ఉండదు. ఉంటే అది ప్రళయం అంటాం దాన్ని. సో అది ఎప్పుడు కూడా ఒక తరంగాల్లాగా అది పైకి లేవడం, కిందకి వెళ్ళడం, పైకి లేవడం, కిందకి వెళ్ళడం, మళ్ళీ పైకి రావడం, కిందకి రావడం, ఇలాగ అది ఎప్పుడు కూడా ఒక ప్రవాహ రూపేణ సాగుతూనే ఉంటాయి. తారతమ్యేన వర్తతే అంటుంది మనకి పరాశర మహర్షి యొక్క వాక్కు. ఇలాగా ఉండేటటువంటి స్థితిలో మనకి ఆ సత్వం పైకి ఉన్నంత వరకు ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. కానీ మళ్ళీ రజస్సు పైకి రాగానే ఆనందం మళ్ళీ పోతుంది, తమస్సు పైకి రాగానే ఆనందం మళ్ళీ పైకి పోతుంది. అలా లేకుండా ఏది పైకొచ్చినా అది నీకు అనుకూలంగా ఆనందదాయకంగా ఉండేటట్లుగా నేను చేస్తా. ఇది భగవంతుడు మనకిచ్చేటటువంటి భరోసా, ఆయన చేసేటటువంటి వాగ్దానం ఇదన్నమాట. అందుకోసం అవి దివ్యములు అనంటే సూర్య సంబంధమైనవి కావు. అది దివ్యము ప్రకృతి సంబంధాన్ని దాటినవి అన్నమాట. అక్కడ దాకా మనం వెళ్ళాలి. సరే, ఇందులో ఉపాసన చేసేటటువంటి పద్ధతి ఎలా చెప్పాడో ఒకసారి చూద్దాం. మనం ఇందులో కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాంసం అనుస్మరేద్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. 8 విశేషణాలు వేసి చెప్పాడు దానికి. ఈ 8 విశేషణాలు కలవాడిగా నువ్వు నన్ను ఉపాసన చేయి. ఎందుకంటే ఇచ్చేవాడు ఆయనే కదా. అయితే మనం ఎలా ఉపాసన చేయాలి? ఏది నువ్వు కోరుకుంటున్నావో అది ఇచ్చేవాడిగా ఆయన ఉపాసన చేయాలి. ఆయన అన్నీ ఇవ్వగలిగిన వాడే, కానీ నీకు ఏది అవసరమో అది ఇచ్చేవాడిగా ఆయన ఉపాసన చేస్తే అది ఆయన నీకు ఇవ్వాలనుకుంటాడు. నీకు పైసలు కావాలంటే పైసలు ఇచ్చేవాడిగా ఆయన ఉపాసన చేయి. తిండి కావాలనుకుంటే తిండి ఇచ్చేవాడిగా ఆయన నువ్వు స్తోత్రం చేయాలి. లేదు ఇంకొకటి ఏదో కావాలి అని అనుకుంటే అది ఇచ్చేవాడిగా నువ్వు ఆయన, కనుక ఏది ఇచ్చేవాడిగా నువ్వు ఆయన ఉపాసన చేస్తావో అది నీకు ఆయన ఇస్తాడు. ఇట్స్
సారాంశం ఇది. అయితే ఇప్పుడు మనం కోరుకునేది ఏమిటి? మొట్టమొదట శరీరం పాడైపోకూడదు, శరీరంలో మార్పులు రావద్దు. ఆ తర్వాత ఎదురకుండా ఉండేటటువంటి వాటిని మనం స్పష్టంగా చక్కగా హాయిగా అనుభవించగలగాలి. సో సింపుల్. అయితే ఏది ఉత్తమమైనవి అని గుర్తించగలిగే యోగ్యత కూడా కావాలి. అందుకోసమని ఇలాంటి యోగ్యతలు ఆయన ఇచ్చేవాడు నాకు అని నువ్వు ఉపాసన చేయి. అందులో ఉపాసనలో మొట్టమొదటిది కవిం. ఆయన కవి. కవి అంటే క్రాంతదర్శి అని అర్థం. అంటే ముందు వాటిని వెనక వాటిని కూడా వాడు చూడగలుగుతాడు. వెనక వాటిని చూస్తే మనకి వాటి లక్షణాలు ఏమిటి అనేది తెలుస్తాయి. ముందు ఇది ఎలా మారతాయి అనేది కూడా తెలుస్తాయి. ఇవి తెలిసి మారని ఆనందాన్ని నీకు ఇచ్చేట్టుగా ఉండాలి కనుక నువ్వు అది ఇచ్చేటటువంటి భగవంతుడిని వాడు కవిగా భావించు. మరి కవిగా భావించు అంటే మరి ఉపాసన కదా చేయాలి. ఏ ఏ లక్షణాలతో ఉపాసన చేయాలో దానికి తగ్గట్టుగా నువ్వు దానికి మంత్రత్వాన్ని కూడా ఏర్పరిచి అప్పుడు ఉపాసన చేయాలి. మంత్రత్వాన్ని ఏర్పరచడం అంటే ఇప్పుడు ఇందులో కవిం అని చెప్పాడు ఆయన. నన్ను కవిగా భావించవాయా అంటే ఎలా భావించాలి అంటే ఒక మంత్రం. ఎలా మంత్రం అంటే నేను కవిగా ఉండేటటువంటి నీ కొరకే ఈ ఉపాసనని చేయుచున్నాను, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. ఇలా ఒక రకమైనటువంటి సమర్పణ భావం అని అనుకోండి. అది అప్పుడు ఏం చేయాలి? నేను మళ్ళీ నేనని అహంకారం కూడా కలవడానికి వీల్లేదు. అందుచేత దాన్ని చెప్పేటటువంటి ఒక అక్షరం ఓం. నీకు కావలసింది చూపు, మంచి చూపు, గడిచిన గడవబోయే వాటన్నిటినీ వర్తమానంతో సమన్వయం చేసుకోగలిగేటటువంటి చూపు కావాలి కనుక ఆయన కవి కావాలి. అప్పుడు కవి అయిన నీ కొరకు అని అనాలి. కవయే అంటారు దాన్ని. అంటే మళ్ళీ చతుర్థి విభక్తిలోకి మార్చుకోవాలి అని అర్థం అన్నమాట. అప్పుడు నువ్వు సమర్పణ చెయ్యాలి. అప్పుడు సమర్పణని చెప్పడానికి నమః అంటే ఇప్పుడు ఆ మంత్రం చేశాను. ఓం కవయే నమః అని ఉపాసన చేయవలే. మిగతా వాటిని కూడా అట్లానే మనం ఉపాసన చేసుకోవాలంటే మంత్రాల కింద మార్చుకోవాలి. అప్పుడు దాన్ని ఉపాసన చెయ్యాలి. అనుచింతనము అని చెప్పాడు కదా ఆయన, యాతి పార్థ అనుచింతయన్ అని. ఈ అనుచింతనము దాని ప్రకారం జరగాలి అన్నమాట. అంతేకాదు అభ్యాస యోగ యుక్తుడవై చేయాలి. అంటే అదే నీ మనసులో నాటుకుని ఉండాలి. అది అన్యగామి కాకూడదు. అంటే మరొకటి కూడా మధ్యలో వచ్చి ఎక్కడైనా చేరింది అనుకోండి, మళ్ళీ ఇది పోతుంది. ఇప్పుడు నూనె అలా ఏకధారగా ఒత్తులోంచి సాగుతుంటే అప్పుడు ఆ ఒత్తి వెలుగుతూ ఉంటుంది. ఈ సాగేటటువంటి నూనె ధార ఎక్కడైనా మధ్యలో అన్యగామి అయిందనుకోండి, అంటే ఆ ఒత్తులోంచి ఎలాగ పైదానికి కనెక్షన్ చేయకుండా మధ్య నుంచి విడిపోయింది అనుకోండి, అక్కడ మధ్యలో బ్రేక్ వచ్చింది అనుకోండి, చూడండి అప్పుడప్పుడు నీళ్లు పడుతుంటాయి దీపాల మీద, ఆ వెలిగేటటువంటి ప్రమిదల మీద. ఆ నీళ్లు పైన పడ్డప్పుడు ఆ ఒత్తులోంచి ఆ నీళ్ళు అలా పైదాకా పెడితే టక్మని ఆగిపోతుంది, మళ్ళీ వెనకది క్యాచ్ చేస్తుంది, చిటపట్టు ఆడుతూ ఉంటుంది మనకి. అట్లా ఆ నీటి డ్రాప్లెట్, ఆ చిన్న బొట్టు అది కొంచెం పెద్దదైందనుకోండి, దీపం అక్కడితో కొండెక్కేస్తుంది, ఆరిపోతుంది. కాలేదనుకోండి వెంటనే తర్వాత దాన్ని క్యాచ్ చేసి అది మళ్ళీ ముందుకు సాగుతుంది. మామూలుగా మనం దీపం దగ్గర దాన్ని చూస్తుంటాం. నీ ఆలోచనల్లో కూడా అట్లాగా అది అన్యగామి కాకుండా ఉండాలి. నీ ఆలోచన పక్కదారి పట్టకూడదు, మరొక దాని వచ్చి లోపల ప్రవేశించనివ్వకూడదు కూడా. ఇలాగా నీ మనస్సుని ఏకాగ్రపరిస్తే అప్పుడు ఓం కవయే నమః అని నువ్వు మంత్రాన్ని ఉపాసన చెయ్యగలిగితే అప్పుడు నీకు దానివల్ల లభించాల్సినటువంటి ఫలితం ఏదో అది లభిస్తుంది. ఏం లభిస్తుంది? నీ దృష్టి అన్నిటినీ తెలుసుకోగలిగేటటువంటిది అవుతుంది. అంటే సర్వజ్ఞుడివి కాగలుగుతావు, అన్నిటినీ మనం తెలుసుకోగలుగుతాం.
ఇది అది అనేటటువంటి ప్రమేయం లేదనమాట. సర్వదర్శి, సర్వజ్ఞుడు, సర్వవేత్త దాకా పెడతాడు. అంటే ప్రతి వస్తువుని వాటి లక్షణాలతో పాటు, వాటి పుట్టుకతో పాటు, వాటికి చివర జరిగే పరిణామంతో పాటు మొత్తం అన్నిటినీ వీడు గుర్తించగలుగుతాడు అని అర్థం. ఇది మొట్టమొదటిది. కవిం అని చెప్పాడు ఆయన. రెండవది, మరి ఇందులో 8 విశేషణాలు కదా వేసాడు ఆయన భగవంతుని ఉపాసన చేయడానికి. రెండవ విశేషణం పురాణం. ఆయన పురాణుడు అని నువ్వు ఉపాసన చెయ్యాలి. ఎలా? ఓం పురాణాయ నమః ఇలా ఉపాసన చేయాలి. ఎందుకనండి? అంటే పురాణుడు అంటే అర్థం ఏంటి? అంటే ఎప్పుడు ఉండేవాడు అని అర్థం. పురాపి నవ, నువ్వు ఎట్లాంటి వాడి కావాలనుకుంటున్నావు? ఎప్పుడు నిత్య నూతనంగా ఉండాలి, ఎప్పుడు ముసలివాడు కాకూడదు, మారకూడదు. ఇప్పుడు మనకి ఫ్రెష్గా చక్కగా మనం ముఖానికి ఏదో పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మరి కొన్ని రోజులకి మళ్ళీ అలా ముడతలు పడిపోతాయి. మంచి పళ్ళు ఉన్నాయనుకోండి, చక్కగా మంచి కొరికి తినగలిగే శక్తి ఉందనుకోండి, శుభ్రంగా ఆ పళ్ళు కాస్త జారిపోతాయి, నాలుకకి రుచి పోతుంది. అలా కాకూడదు కదా. అంచేత వీడు ఎప్పుడు కూడా నవత్వానికి లోటు ఉండకూడదు. వాడి పురాపి నవా కావాలి. ఎప్పుడు కూడా అదే రకమైనటువంటి ఫ్రెష్నెస్, అదే రకమైనటువంటి యోగ్యతతో ఉండాలి. ఇందాక అనుకున్నాను చూడండి, వాడికి తినాలని ఉంది, రుచి ఉంది, కానీ కడుపుకి శక్తి చాలదు, ఇంకా పట్టట్లేదు లోపలికి. ఇంకా లోపలికి బలవంతంగా కుక్కితే అది కాస్త బయటకు వస్తుంది. అలాంటి స్థితి ఉండకూడదు. అంచేత ఎప్పుడు ఎంత తిన్నా ఇప్పుడే కరకరలాడేటటువంటి ఆకలితో వచ్చి కూర్చున్న వాడిలాగా ఉండాలి. ఎప్పటికీ అదే స్థితి మెయింటైన్ కావాలి. ఇది పురాణుడు. భగవంతుడు అట్లాంటి వాడని నువ్వు ఉపాసన చేస్తే ఆ యోగ్యత నీకు వస్తుంది. అంచేత నువ్వు సనాతనుడివి కావాలి, పురాపి నవం పురాణుడివి కావాలి. ఇది కోరిక ఉంటుంది సాధారణంగా అందరికీ. ఇది రెండవది. మొదటిది కవి, రెండవది పురాణుడు, మూడవది అనుశాసితారం. నువ్వు అనుశాసిత కావాలి. అనుశాసిత అంటే అందరినీ నీ చెప్పు చేతల్లో పెట్టుకోగలిగే వాడివి కావాలి. ఎవడో వచ్చి నీ నెత్తి మీద కొరడా పట్టుకుని ఎందుకు ఇలా అని అనేవాడు ఉండకూడదు. నువ్వు ఏమనుకుంటే అది, ఎలా అనుకుంటే అలా, ఎవడినైనా సరే ఇది చేయి అంటే వాడు చేయగలిగేట్టుగా ఉండాలి. ఎంత బాగుంటుందండి అలాంటి స్థితి మనకు కనుక వస్తే. వాడిని మొత్తం అందరినీ నిలబెట్టి శుభ్రంగా వాళ్ళతోటి ఏం చేయాలో అన్నీ చేయించవచ్చు కదా. అలాంటి స్థితి కావాలి అని ఉంటుంది కదా. ఉండడం తప్పేం లేదు. కానీ అలాంటి పని చేయించేవాడు ఆయన భగవంతుడు అని గుర్తించి ఆయన్ని అట్లా ఉపాసన చేస్తే నువ్వు కూడా యథాక్రతు తథా ప్రాప్నోతి, అట్లాంటి స్థితిని నువ్వు పొందుతావు. ఇది మూడవది. అనుశాసిత కావాలి. ఉత్తశాసిత అంటే ఆజ్ఞాపించేవాడు, కానీ ఊరికి ఆజ్ఞాపించాలి కదా. అనుశాసిత వాడు ఎక్కడున్నా ఎప్పటికున్నప్పటికీ కూడా చూడండి, కొంతమంది దగ్గర ఇప్పుడు మనకి ఏదో రాకెట్లు పంపిస్తారు ఆకాశంలోకి. ఆ రాకెట్ పంపించినప్పుడు దాంతోపాటు ఒక కెమెరా కూడా పెట్టి పంపిస్తారు. సో అది ఎక్కడెక్కడ తిరుగుతుందో, ఎలా తిరుగుతుందో, ఏమవుతుందో అంతా మొత్తం కింద ఉండేవాడికి వాడి యొక్క ఆధీనంలో ఉంటుంది. అట్లాగే కొంతమంది మనుషులకు కూడా అట్లాంటివి ఆ ట్యాగ్స్ పెట్టి పంపిస్తారండి. సో వాడు అక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఏమేం చేస్తున్నాడో మొత్తం అన్నీ ఈ వెనకాతలు ఉండే పెట్టినవాడు ఎవడికో వాడికి తెలుస్తుంది. కొన్ని పక్షులకి అట్లాంటివి పెడతారు. సో ఆ పక్షి ఎక్కడెక్కడికి పెడుతుంది, ఎలా ఎలా తిరుగుతుంది, ఏమేం చేస్తుందో అన్నీ వస్తాయి. అట్లాగా నువ్వు ఏ వస్తువునైనా సరే ఉత్త శాసకుడివి కాకూడదు, అనుశాసకుడివి కావాలి. అంటే నువ్వు దానిని ఎక్కడ ఎప్పుడు ఎట్లా ఉన్నప్పటికీ కూడా దాన్ని నువ్వు ట్రాక్ చేయగలగాలి, దాన్ని మానిటర్ చేయగలగాలి.
ఊరికే ట్రాకింగ్ అంటే లాభం ఏంటంటే దాని వాహనం అది పోతూ ఉంటుంది, వీడికే తెలుస్తూ ఉంటుంది. ఏం లాభం? ఇటు తిరగాలంటే అటు తిరగలగా. అట్లా ఎటు కావాలంటే అటు, ఎలా కావాలంటే అట్లా దానిని శాసించగలిగేటటువంటి స్థితి కావాలి. అది అనుశాసిత. అది కలవాడు ఆయన అని నువ్వు ఉపాసన చేస్తే అలాంటి యోగ్యత నీకు వచ్చేటట్లుగా ఆయన చేయగలుగుతాడు అని 3వ విశేషణాన్ని చెప్పాడు. 8 విశేషణాలు ఉన్నాయి ఇందులో. 3 విశేషణాలు మనం చూసాం. మిగతావి ఏమిటో కూడా చూద్దాం. వాటిని ఉపాసన కావాలనుకున్న వాళ్ళు చేసి వాటిని పొందొచ్చు అన్నమాట. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.